మాట్లాడతలేం, మనం వేరేది ఏదో మాట్లాడుతున్నాము. నేను చెప్తా సార్ అసలు ఓకే, మీరు ఎందుకు మా చెప్పండి, అసలు ఇద్దరికి స్టోరీ చెప్పండి. ఎందుకు మా ఇద్దరికి డిఫరెన్స్ వచ్చింది, ఇంతవరకు ఎందుకు వచ్చింది కథ అంటే, నాకంటే ముందు రాజేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అతను పెద్ద అతను ఒక 45-50 ఇయర్స్ ఉంటాయి అతనికి. ఆయన దగ్గర ఈ అమ్మాయి 45 లక్షలు కాజేసింది, సేమ్ నాలాగానే. రాజేష్ దగ్గర అతను నన్ను అప్రోచ్ చేయండి వచ్చి, రాజేష్ అనే వ్యక్తి దగ్గర 40 లక్షల రూపాయలు, ఆ స్క్రీన్ షాట్లు అన్ని మీకు పెట్టేస్తా, ఉన్నాయి అలా మీడియాకి ఇచ్చేసిన. అతను మాట్లాడిన రికార్డు కూడా నా దగ్గర ఉంది. అతను నాకు అప్రోచ్ అయ్యి, ఫస్ట్ ఫోన్ లో అప్రోచ్ అయిన తర్వాత ఫిజికల్ కలుసుకుని, నేను అతను హోటల్ కలిసి దస్పల్ల హోటల్లో. అతను వచ్చి నాకు ఏం చెప్పిండంటే, ఈ అమ్మాయి కూడా నన్ను ట్రాప్ చేసిన బ్రదరు, నేను ఒక 30 లక్షల నుంచి 40 లక్షలు అమ్మాయికి ఇచ్చిన, నేను లేకపోతే అమ్మాయి అయిపోతే లేదు, సూసైడ్ వరకు పోయింది అన్నీ నాకు అతని బాధలు మొత్తం చెప్పుకొచ్చిన తర్వాత, నేను ఎప్పుడు జూలై తర్వాత అమ్మాయిని అడిగిన, సౌమ్యని, నీవు నీ భర్త తప్ప నేను తప్ప ఎవరు లైఫ్ లో వద్దన్నావు కదా, ఏంది ఇది మరిగో అని రికార్డింగ్ చూపించిన, ప్రూఫ్లు చూపించిన. ఆ రోజే నా మీద సీరియస్ అయింది, నా గురించి నువ్వు నిఘా పెట్టినవా, నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావా, ఇట్లా అనుకోలేదు అట్లా అనుకోలేదు, అందరు ఒకటే మొగోళ్ళు అని చెప్పి నా మీద సీరియస్ అయ్యి ఫోన్ కింద పడి వెళ్ళిపోయింది ఆ రోజు ఫిజికల్ గా హోటల్లో. అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్ గొడవ. ఓకే, దీనికి మొత్తం కర్త క్రియ అడ్వకేట్ సాయి అంబిక అండి మొత్తం. ఇప్పుడు నేను పెట్టిన అడ్వకేట్ ఎందుకు అంటే ఏంటంటే, సోమేష్ శెట్టిని లోపలేస్తారు పోలీసు వాళ్ళు, మళ్ళీ కస్టడీ తీసుకుంటారు, రిమాండ్ చేస్తారు, డబ్బులు కోర్టులో 12 లక్షలు కట్టకపోతే అని చెప్పింది. నేను 12 లక్షల రూపాయలు కట్టిన తర్వాత కూడా ఆమెతో మాట్లాడినా నేను, అమ్మ డబ్బులు కోర్టుకు కడుతున్నాం కదా, మరి పరిస్థితి ఏంటంటే, అన్న రిసిప్ట్ వస్తుంది, కోర్టుకి వెళ్ళి చెక్కులు ఇప్పిస్తానా, ప్రాబ్లం లేదు, అష్యూరెన్స్ మొత్తం మనకు ఉంటుందని చెప్పింది అంబిక. తర్వాత అంబిక ఆ డబ్బుల గురించి ఏమి నాకు సర్టిఫికేట్ గానీ అష్యూరెన్స్ గానీ లెటర్ గానీ ఏం లేకపోయేసరికి, నేను అంబికని ఎక్కువ ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసిన. నేను ఇచ్చిన 12 లక్షలు ఏమైంది, ఒక 3 లక్షలు ఏమైంది, ఇంకొక 2 లక్షలు ఏమైనాయి అమ్మా, నన్ను చీట్ చేస్తున్నావా, సౌమ్యని చీట్ చేస్తున్నావా, ఇది కరెక్ట్ గా అని అడిగేసరికి అమ్మాయికి నాకు దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఎవరు? అంబిక నన్ను సౌమ్యని దూరం చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని, అమ్మాయి హెల్త్ బాగాలేదు, ఢిల్లీ పోవాలని చెప్పిండ్రు. ఢిల్లీ ఎందుకమ్మా, హైదరాబాద్ లో హాస్పిటల్ ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి హాస్పిటల్, రండి చూపిస్తా అని చెప్పిన. లేదు అమ్మాయికి బ్లీడింగ్ ఎక్కువైపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది, మేము ఢిల్లీ పోవాలా, ఢిల్లీ టికెట్లు ఏమని చెప్పినట్టు. ఢిల్లీకి పోతే కూడా 2.5-3 లక్షలు నేనే ఇచ్చిన, అకౌంట్ లో కొట్టిన వాళ్ళకు. ఢిల్లీ పోయిండు, రాడిసన్ బ్లూ హోటల్ బుక్ చేసిన, అంతా అయిపోయింది. అక్కడ పోయినాక ఏం చెప్పింది నాకు సాయి అంబిక అంటే, అన్న ఈ అమ్మాయికి ఒక చెప్పుకోలేని రోగం వచ్చింది. ఏం రోగం అమ్మని అడిగిన. ఎస్టీడీ రోగం వచ్చినా రిపోర్ట్ పెడుతున్నా చూడన్న అని చెప్పింది. నాకు అమ్మాయి రిపోర్ట్ పెట్టింది, అది ఫేక్ రిపోర్టు. ఓకే, ఇంత కథ నడిపారు వీళ్ళు. ఇప్పుడు మీరు ఒక చైన్ పంపించారు కదా, నెక్లెస్ పంపించారు కదా, అది మీరు కొనిచ్చిందా లేకపోతే మీ డబ్బులతో ఆమె కొనుక్కున్నారు అని చెప్తున్న నెక్లెస్? నేనే కొన్నా సార్, మహబూబ్నగర్ లో నేనే కొనిచ్చిన. ఎందుకంటే ఆమె వచ్చిన ప్రతిసారి ఫ్లైట్ లో పోతుంది కదా సార్, అప్పుడు మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న నెక్లెస్లు మొత్తం నేను కొన్నాయి. అయితే ఆమె తెలివిగా ఏం చేసిందంటే, నేను ఫ్లైట్ లో పోతా కదా, బిల్లు నా పేరు మీద కావాలి, ఎందుకంటే ఫ్లైట్ లో పట్టుకుంటే బిల్లు ఉంటది కదా అని చెప్పింది. నేను అప్పుడు ఆమె మత్తులో ఉన్నా, ఆమె మాయలో ఉన్నా కాబట్టి ఆమె చెప్పింది ప్రతి ఒక్కటి నేను చేసినండి. సినిమా అగ్రిమెంట్ కూడా సేమ్ ఇట్లనే చేసింది. ఇంట్లో మా ఆయనకు చెప్పుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఫ్లాట్ కు డబ్బులు కట్టినాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంటే, ఒక సినిమా ఒప్పుకున్నా, ఇట్లా ఒక ఫేక్ అగ్రిమెంట్ తయారు చేయని చెప్పి, ఆ చాట్ కూడా నా దగ్గర ఉంది, ఫేక్ అగ్రిమెంట్ చేయని చాట్ కూడా నా దగ్గర ఉంది, అది చేశా. ప్రతి ఒక్కటి అమ్మాయి పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం చేసింది సార్. ఇది రాజేష్ కంటే ముందు కూడా ఇంకొక అబ్బాయి, అతని పేరు వచ్చేసి విఘ్నేష్. ఈ అమ్మాయి అతను కలిసి సినిమా చేసిండ్రు. ఆ బాబు దగ్గర కూడా ఇంచుమించు 13-14 లక్షలు దొబ్బేసిండ్రు వీళ్ళు. అతన్ని కూడా సేమ్ ట్రాప్, అతన్ని కూడా సేమ్ ఫైనల్ వచ్చేసి వాళ్ళ భర్త వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు, రేప్ కేసు పెడతామని బెదిరిస్తారు. ఆ బాబు పిక్చర్ ఎందుకు నా దగ్గర ప్రూఫ్ లేదు. భర్త కూడా తెలిసే జరుగుతుంది సార్. ఇప్పుడు ఒక వైఫ్ కు మనం ఏదో అగ్రిమెంట్ ఇచ్చినామా, ఇలా సెకండ్ పెడితే ఒక పర్సన్ వచ్చి నీకు 20 లక్షలు 30 లక్షలు గోల్డ్ బంగారం ఇస్తుంటే ఏ భర్త అడగడు సార్? ఈ డబ్బులు ఎందుకు అడుగుతారా? అడుగుతారు కదా. అతను ఏనాడు కూడా ఓ సూపర్ సార్ అంటాడు. అతని నేను వైజాగ్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటే, అందరం కలిసి మందు తాగుతుంటాం, అందరం కలిసి పార్టీ చేసుకుంటుంటే. అడ్వకేట్ సాయి అంబికనే మా ఇంటికి పొమ్మని చెప్పింది. ఏప్రిల్ 12 నుంచి నాకు అమ్మాయి కాంటాక్ట్ లేదు, నా నెంబర్ బ్లాక్ లో పెట్టింది, వాళ్ళ ఫ్యామిలీ బ్లాక్ లో పెట్టిండ్రు. అమ్మాయి నాకు డిస్ప్లేలో పడుతుంది కదా సార్, బ్రతికినంత కాలం పూజిస్తా, మీరు నా లైఫ్ లోకి వచ్చి మీరు దేవుడని రాసిన అమ్మాయి. ఆ రైటింగ్ ఎవరిది? అమ్మాయి రాసిన రైటింగ్? అమ్మాయి రైటింగే సార్. అమ్మాయి నాకు తెలుగు ఇంగ్లీష్ రాదు, నాకు అమ్మాయి రైటింగే.
దస్పల్ హోటల్ రాసి అమ్మాయి నాకు వాట్సాప్ చేసింది. అన్నిటికంటే మెయిన్ విషయం ఇంకోటి సార్, మీకు ఒకటి చూపిస్తాను నేను. ఇప్పుడు అమ్మాయి చేతిలో ఫోన్ ఉందా, నా చేతిలో ఫోన్ ఉందండి. ఇది అమ్మాయి తీసింది వీడియో. ఇది మన జీవితాంతం గుర్తుండాలి, లైఫ్ లో ఇది భద్రంగా పెట్టుకో, నా గుర్తుగానే పెట్టుకున్నది ఈ అమ్మాయి. దీన్ని పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసింది. ఇక అది మీరేనా? నేనే. లాస్ట్ వరకు ఆమె ఎంత హ్యాపీగా ఎండింగ్ ఉందో చూడండి. ఇప్పుడు ఎంత మంచిగా నవ్వుతుంది ఆమె. ఆమె చేతిలో ఫోన్ పట్టుకొని ఆమె రికార్డ్ చేసి నాకు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసింది. మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేసింది? అదే ఇది పెడతా, మీ ఇంట్లో పెడతా, వాళ్ళకి పెడతా, వీళ్ళకి పెడతా అని. ఇది ఇంకా చాలా ఉంది, చాలా చేసారు వాళ్ళు. నాకు చేసింది అయితే పక్కడబంది ప్లాను. దీనిలో పోలీసులో పూర్తి విచారణ జరిగితే తప్ప నిజాలు బయటికి రావు. ఆమె ఎంతసేపు దొంగతనం చేసినప్పుడు కూడా నోరు వేసుకొని పడిపోయి ఏడిసి గోల పెట్టి, ఆమె యాక్టర్ ఫస్ట్ కెళ్ళి నాకు తెలియదు, ఇంత యాక్టర్ అని తెలియదు నాకు. ఆమె ఫస్ట్ కెళ్ళి యాక్టర్ కాబట్టి గ్లిజరిన్ లేకుండా ఆమె ఏడవగలదు, ఏమైనా చేయగలదు. ఆవిడ 10 మంది నొప్పియగలదు. నాకు అంత యాక్టింగ్ రాదు. నేను ఫస్ట్ కెళ్ళి అమ్మాయి నమ్మి మోసపోయా. అలాగే మీ చేతితో మీరే ఇచ్చారా చైను? మీరు మెల్ల వేశారా? ఏదండి ఫస్ట్ డే ఇచ్చిన చైనా? నేనే ఇచ్చానండి. ఫస్ట్ నేనే ఇచ్చిన. ఫస్ట్ మీటింగ్ అంటే అంతకుముందు చాటింగ్ లో మాట్లాడుకునే విధానం ఉంది కదా సార్. ఏమన్నదంటే, నాకు ఫస్ట్ టైం వస్తున్నా కదా, ఏం గిఫ్ట్ ఇస్తావు, పండుగ ఉంది, ప్రతిసారి మా డాడీ ఉంటే మా ఫ్యామిలీలో అందరు ఉంటే మాకు అందరికి బట్టలు ఇప్పిస్తుండ్రి, ఈ కేసు వల్ల మా డాడీ చనిపోయిండు, నీ వల్ల మళ్ళీ హ్యాపీగా ఉండాలి, నా భర్త వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు, నాకు పెళ్ళై 14, అమ్మాయికి పెళ్ళై 14 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా నాకు పిల్ల లేదు, ఏమీ లేదు, మీ వల్ల నాకు లైఫ్ లో అన్ని కావాలని కోరుకుంటున్నా, మీ నుంచి నేను ఇది కోరుకుంటున్నా అని చెప్పి, అందుకే కాశీకి పోయి అన్ని నేను అమ్మాయికి చేసిన ప్రతి ప్రమాణ నెరవేర్చిన సార్. నేను ఇల్లు అంటే ఇల్లుకు డబ్బులు కట్టిన, కారు ఈఎంఐలు కట్టిన, డబ్బులు అంటే డబ్బులు ఇచ్చిన, బంగారం అంటే బంగారం ఇచ్చిన. ఇల్లు కొనేసారా తనకి? ఇల్లుకు 23 లక్షలు డౌన్ పేమెంట్ కట్టిన, 85 లక్షలు లోన్ చేయించిన. ఎలా ఇచ్చారు 23 లక్షలు? మీ ట్రాన్స్ఫర్ బై హ్యాండ్ క్యాష్ ఇచ్చిన, బిల్డర్ కి క్యాష్ ఇచ్చినండి, మొత్తం బిల్డర్ క్యాష్ ఇచ్చారు. క్యాష్ ఇచ్చిన. ఎందాడలో సార్, ఎందాడ ఎంబీపీ కాలనీ, గీతం కాలేజ్ బ్యాక్ సైడ్. బిల్డర్ కు డబ్బులు ఇయ్యడానికి పోయినా ప్రతిసారి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. అప్పటికి అమ్మాయికి సినిమా అగ్రిమెంట్ ఇంక వేయలేదు నేను. అది మే 2వ తారీఖు కట్టిన డబ్బులు. నేను చేసింది జూన్ 4th ఎప్పుడో వేసిన అమ్మాయికి అగ్రిమెంట్, సినిమా అగ్రిమెంట్. అది ఆ అమ్మాయి చాట్ అంటే నైట్ చాట్ చేసుకున్న తర్వాతనే అగ్రిమెంట్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది నేను. మొత్తం ఎన్ని లక్షలు ఇచ్చారు? నేను మొత్తం చూడండి సార్, 70 లక్షలు దాదాపు క్యాష్ ఇచ్చింట, 25-30 గోల్డ్ ఇచ్చింట. నేను ఎప్పుడైతే అమ్మాయిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిందో, నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను పెట్టిన అడ్వకేట్ ఇద్దరు కలిసి, ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో చూడండి వాళ్ళిద్దరివి. నేను అడ్వకేట్ ని ఎప్పుడైతే నిలదీస్తున్నానో అప్పుడు అడ్వకేట్ నన్ను దూరం చేసింది ఆమె నుంచి, ప్లస్ ఆమె నాతో దూరం అయింది. అడ్వకేట్ ఇంకొక మాట ఏం చెప్పింది, అన్న నేను ఎప్పుడు సెప్టెంబర్ 8వ తారీఖు 9వ తారీఖు మీరు వెళ్ళిపోండి, సౌమ్యని నిలదీయండి, సౌమ్య ఇంటికాడ పోయి మీరు గట్టిగా మాట్లాడండి, నాకు రేపు ఫ్లైట్ టికెట్ వేయండి, నేను వస్తా, వచ్చినాక మనం సౌమ్యని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడదామన్నది. నేను ఫ్లైట్ టికెట్ వేసిన, సెప్టెంబర్ 10వ తారీఖు ఫ్లైట్ టికెట్ వేసిన. నేను సెప్టెంబర్ 10వ తారీఖు ఆమె ఇంటికి పోయినా. నేనైతే అన్కాన్షియన్స్ ఉన్నా, నా ఫ్రెండ్ మాత్రం తిట్టిన మాట వాస్తవం, నాకు తెలియదు ఏం తిట్టిండు కూడా, గలీజ్గా అయితే బూతులు తిట్టిండు, టెస్ట్ పాస్ కేసు పెట్టిండ్రు. అవును, అమ్మాయి ఏమైనా కేసు పెట్టినా అంటుంది కదా, ఏం కేసు పెట్టింది, కేసు పెట్టింది, ఎందుకు తిట్టినాము? అవును సార్, ఎందుకు తిట్టినామంటే సాయి అంబిక చెప్పడం వల్ల పోయినాం. ఒకటి, ఈ జూలై 12వ తారీఖు నుంచి నాకు అమ్మాయి కాంటాక్ట్ లేదు, నేను చాలా ఇబ్బందులు పడుతున్నా, అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా అన్నట్టుగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. 40 రోజులు వెయిట్ చేసిన అమ్మాయికి మర్యాద ఇచ్చి, ఎంతవరకు ఒప్పుకుంటే నేను పోయినా, ఇంటికి పోయినా. ఇంటికి కూడా ఎందుకు పోయినా, ఇప్పుడు ఢిల్లీ పోయినప్పుడు వీళ్ళు చెప్పింది సార్, నా దగ్గర రికార్డు ఉంది, ఢిల్లీ పోయినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, సాయి అంబిక గాని సోమేష్ శెట్టి గాని, నీ గోల్డ్ నీకు ఇచ్చేస్తాము, నీ బంగారం నీకు ఇచ్చేస్తాము, నాకైతే ఈ రోగం వచ్చింది, ఇకపై నీతో ఉండలేను అని అతను ఇద్దరు చెప్పిన మాట వాస్తవం. సాయి అంబిక అడ్వకేట్ గారు చెప్పిండ్రు, ఈమె చెప్పిండ్రు, వాళ్ళు పోయింది నిజము, అక్కడ నాతో మాట్లాడింది నిజము, నా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి, అన్ని మీడియాకి ఇచ్చిన. నేను గోల్డ్ ఇస్తా, డబ్బులు ఇస్తా అన్నోళ్ళు వచ్చినాక మొత్తం ఫ్లైట్ ఫిరాయించిండ్రు. వాళ్ళ ఇంటికి రాకుండా ఈమె కేసు పెట్టింది, వీళ్ళింటికి రాకుండా ఆమె కేసు పెట్టింది. మరి నేను ఎక్కడ పోవాలి సార్? నేను
పోలీస్ స్టేషన్ లో పోతే ఏమంటారు, మీరు ఆల్రెడీ వాళ్ళ ఇంటికి పోయి తిట్టిండ్రు కదా, మీ మీద కేసు అయింది అంటారు. సరే తిట్టినము, కేసు అయింది, ఓకే. మరి నాకు జరిగిన అన్యాయానికి నేను కేసు పెట్టాలా పెట్టకూడదా? నేను పోయి పోలీస్ స్టేషన్ ఇచ్చిన మొత్తం ఆధారాలు ఏమి ఆమె కొట్టిన. ఏమండి మీరు కేసు పెట్టారా? నేను ఇచ్చినండి, సిపి గారిని కలిసినాము. సిపి గారు ఏమండి పెందుర్తి ఉమ్మన్నారు. ఎఫ్ఐఆర్ ఇంకా అవుతుందేమో సార్, ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ కాలేదు. మరి ఎప్పుడు ఇచ్చారు మీరు కంప్లైంట్? మేము 8వ తారీఖు ఇచ్చినాం సార్. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు అంటే మీరు చెప్పిన మాటల్లో, మీరు చేస్తున్న ఫిర్యాదులో నమ్మదగిన విషయాలు లేవని పోలీసులు అనుకున్నారా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేశారా? నమ్మదగిన విషయాలు ఉన్నాయి సార్. అక్కడ నమ్మదగిన విషయాలు ఉంటేనే కదా మీడియా వాళ్ళు ఇంత నన్ను అప్రోచ్ అయింది. ఎందుకు ఇంత ఇప్పుడు మీడియా వాళ్ళకు నిజాలు లేకపోతే ఎందుకు వేస్తారు సార్? నాతో ప్రూఫ్లు ఉంటేనే కదా మీరు వేసేది. మొన్న పెందుర్తి నుంచి ఫోన్ వచ్చింది, మీరు పిఎస్కి రండి, అది ఏదైనా చేద్దాం ఒకటి అన్నట్టుగా. అంటే ఒకటి, మీరు ఆమెను ఇష్టపడ్డారు, ఆమె మిమ్మల్ని ఇష్టపడింది, మీకు పెళ్ళయింది, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఆమెకి పెళ్ళయింది, భర్త ఉన్నాడు, మధ్యలో మళ్ళీ మీరు ఇద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు. మీ ఇద్దరు ఇష్టంతో ఆమెకు మక్కువతోనో మోజుతోనో మీరు ఏదేదో కొనిచ్చారని మీరు చెప్తున్నారు. ఒకసారి ఆమె చెప్పాలి.